హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. సో ఈ వ్లాగ్ వచ్చేసి 5 months బ్యాక్ది. ఏప్రిల్లో మేము కాశ్మీర్ ట్రిప్ వెళ్ళాం కదా, దాదాపుగా 5 months వస్తుంది. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. కాశ్మీర్ వ్లాగ్ అని ఒక 5-6 వ్లాగ్స్ని అయితే షేర్ చేశాను. మేము యాక్చువల్గా 9 days ట్రిప్ అనమాట. ఆ 9 daysలో 7 days 5 days అయితే కంప్లీట్గా పోస్ట్ చేశాను. లాస్ట్ డే పెహల్గామ్ది అనమాట, దాంతోనే లాస్ట్. ఆ అటాక్ తర్వాత నేను పోస్ట్ చేయలేదు, కొంచెం బిజీగా ఉండడం వల్ల అందులో మర్చిపోయాను అనమాట. సో వీడియోస్ అన్నీ క్లియర్ చేస్తుంటే స్టోరేజ్ ఫుల్ వస్తుంది నా ఫోను. అది క్లియర్ చేస్తూ ఉంటే ఈ క్లిప్స్ బయటపడ్డాయి. సో ఇవి కూడా షేర్ చేద్దామని ఆ టైంలో తీశాను. మెయిన్గా ఆ టైంలో అంటే పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత, అంటే ఏప్రిల్ 22న అటాక్ జరిగింది కదా. అటాక్ జరిగిన తర్వాత పెహల్గామ్ నుంచి వెంటనే రిటర్న్ అయిపోయాము. అప్పటి వరకు నేను వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. తర్వాత ఒక 2 days అయితే మేము శ్రీనగర్లో ఓన్లీ హోటల్లోనే స్టే చేసామన్నమాట, ఎక్కడికి వెళ్ళకుండా. అంటే బెంగళూరు రావడానికి కూడా కుదరలేదు, ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ లేవు, టూ మచ్ కాస్ట్ అయిపోయాయి అనమాట. సో యాక్చువల్గా మేము ఇక్కడ పెహల్గామ్లో 3 days ఉండి తర్వాత జమ్మూ వెళ్ళాల్సిన ప్లాన్ అమ్మవారి టెంపుల్కి. సో యాక్చువల్గా ఆ అటాక్ టైంలో మేము డైరెక్ట్గా బెంగళూరులో రావడానికి ట్రై చేసాం, కానీ టికెట్స్ దొరకలేదన్నమాట. అందుకని మాకు స్టే ఇచ్చారు హోటల్స్లో. సో ఫస్ట్ ఆ రోజు నైట్ రాగానే, పెహల్గామ్ నుంచి రాగానే ఇక్కడ ఒక హోటల్లో స్టే ఇచ్చారనమాట. అది వెంటనే వెకేట్ చేయాలి. సో నైట్ వచ్చి డిన్నర్ చేసుకొని మార్నింగే మళ్ళీ ఇంకా వేరే హోటల్ ఇచ్చారు. దానికోసం ఇక్కడ ప్యాకింగ్ అయితే రెడీ అవుతుందన్నమాట. ప్యాక్ చేసి వెకేట్ చేస్తున్నాం. అండ్ ఇంకొక హోటల్ వచ్చేసి పక్కనే అనమాట. సో దానిలో ఇంకో 2 days ఉండబోతున్నాం మేము. ఇక ఆ 2 days కూడా ఎలా టైం స్పెండ్ చేయాలని ఆలోచిస్తున్నాం, కానీ ఓన్లీ ఇంకా ఫైనల్గా ఇప్పుడు చూస్తే తినడం, పడుకోవడం, లెగవడం, అంటే ఇంకా అదే అనమాట ఆ 2 days. ఇక ఖాళీగా ఉన్నాం కదా, ఏం తినాలి అని చెప్పేసి చాలా ఇంకా ఫుడ్ మీద బాగా కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయింది. ఇంకా చక్కగా వాళ్ళైతే టేస్టీగా ఫుడ్ అయితే రెడీ చేసి ఇచ్చారు టైంకి. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్స్, కాఫీ, టీలు అవి రూమ్లోనే మేమే ఇంకా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న స్నాక్స్ ఉన్నాయన్నమాట, అవే. ఇంకా లంచ్, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఫస్ట్ స్టే చేసిన హోటల్లోనే చేసి వచ్చాము, కానీ ఇక్కడ రూమ్స్ అలాట్ చేయడానికి చాలా లేట్ అయిందనమాట. ఇక కిందనే వెయిట్ చేసాము. ఈలోపు లంచ్ టైం అయింది. మంచిగా టేస్టీగా బిర్యానీ అయితే చేసి ఇచ్చారు. ఇక అందరం అయితే ఫుల్గా ఆకలితో ఉన్నాం అనమాట. చాలాసేపు వెయిట్ చేసాం కదా, అందులోనూ ఖాళీగా ఉంటే ఆకలి ఎక్కువ వేస్తుంది. సో ఇంకా తినేస్తున్నాం ఫస్ట్ అయితే. ఇక తర్వాత రూమ్స్ ఇచ్చారు, రూమ్స్కి వెళ్ళిపోయాం. సో 23rd April మా మ్యారేజ్ డే అనమాట. కొంచెం స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా, కానీ అలా కుదరలేదు సిచ్యువేషన్. మంది లెఫ్ట్. ఈ రూమ్కి వెంటిలేషన్ బాగా వచ్చింది. బయట సిచ్యువేషన్ అస్సలు బాగాలేదనమాట. కర్ఫ్యూ ఉంది, అంటే నిన్న జరిగిన అటాక్ వల్ల. అయితే వెంటిలేషన్ ఈ రూమ్కి చాలా బాగా వచ్చింది. ఇంకా పిల్లలు వచ్చేసి ఆపోజిట్ అనమాట. ఇక యాక్చువల్గా నిన్న పెహల్గామ్ అటాక్ జరిగింది అనగానే రూమ్స్ అన్నీ, అంటే హోటల్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. సో మేమే ఇలా లాక్ అయిపోయాం అనమాట, ఉండాల్సి వచ్చింది. సో మేము స్టే చేసిన హోటల్లో కూడా చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. అసలు చెప్పాలంటే ఇలా రూమ్స్ కూడా దొరుకుతాయో లేదో అని చాలా భయపడ్డాము, కానీ మాకు అకామిడేషన్ అయితే చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఏంటి కలిసిపోయావా? ఇప్పుడు తిన్నా కదా, ఫ్రిడ్జ్ అంతా ఉంది, కానీ దానిలో కూల్ డ్రింక్స్కి ఏమో అన్నీ క్లోజ్ కదా ఈరోజు, బంద్. ఓపెన్ చేయి. Big according to you? Bigger than ours. సైడ్కి రా. Ours is a bit smaller. It's a good sacrifice. నేను వెరైటీ డిఫరెంట్ ఉందిగా డిజైన్. Pattern. Picture లాగా నా జుట్టు.
Hi guys, welcome home. Pranav. So welcome to my room. Our room in Kashmir. ఒక చిన్న రూమ్ పిలుస్తా. ఇలా ఎంటర్ అవగానే బెడ్ ఉంది. ఇలా రాగానే సిటీ ఏరియా ఉంది. ఏసీ, హీటర్, whatever. టీవీ, ఫ్రిడ్జ్ కానీ ఏం లేదు ఇంట్లో. And cupboards, mirror, and bathroom. కొంచెం weird గా ఉంది bathroom, but it's okay. వ్యూ చూపిస్తాను. మా రూమ్ నుంచి వ్యూ బాగుంది. వెనకాల వ్యూ ఉందన్నమాట ఇక్కడ. సో ఇలా కర్టన్స్ తీస్తే ఒక చిన్న హట్ ఏదో ఉంది, షెడ్స్తో వేసిన హట్. అంతకు లేదు, అమ్మ వాళ్ళ రూమ్లో వ్యూ బెటర్ ఉంది. బాగుంది సీనరీ. ఇక్కడ చెట్లు చాలా అందంగా ఉన్నాయి కదా, అసలు అంత ట్రిమ్ చేసేసి షేప్ చేసి ఉన్నాయి. నార్మల్గా బ్లాక్ కాఫీ కలుపుతున్నా. వద్దు, కుకింగ్ స్టార్ట్ చేసాం. కాఫీ ఇదంతా కింద పోతుందంట. కొంచెం వేస్తేనే నీ కాఫీ రెడీ. కాఫీ ఇక మేమున్న ఆ 2 రోజులు అయితే తింటాం, కూర్చోవడం, కాఫీ కలుపుకోవడం అంతే. ఇక లేదంటే ఫోన్ చూసుకోవడం, ఇవి తప్ప ఇంకా రెండోదే లేదనమాట. ఈ బాగున్నాయా డాడీ? బాగున్నాయా? పాల ప్యాకెట్లు వేసాను, ఒక షుగర్ ప్యాకెట్, ఒకటి నెస్కేఫే. అయితే కొంచెం ఇంత క్వాంటిటీ వేసా, నీళ్ళు ఇంతవరకు వేసా. తాగేసేయండి. యాక్చువల్గా అక్కడ కాఫీ పెట్టుకోవడానికి మిల్క్ కూడా లేవు. మిల్క్ ప్యాకెట్స్ హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని అండ్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని ఇంకా కాఫీ అయితే తాగుతున్నాం. అనిత, కాఫీ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. అంటే ఎన్ని రోజులు తాగలేదు నాన్న. బాగుంది. చెప్పాం కదా, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఇవైతే ఏ లోటు లేదు. చాలా డిఫరెంట్గా టేస్టీగా చేసి పెట్టారు. ఎంచక్కా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం. ఇక 3 పూట్ల మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక అన్నీ క్యాప్చర్ చేశాను నేనైతే. బ్రేక్ఫాస్ట్ కూడా వెరైటీస్ ఉన్నాయన్నమాట. కానీ ఇవే వెరైటీస్ రోజు అవే తినాలి. సో ఫస్ట్ డే, సెకండ్ డే ఓకే, థర్డ్ డే తినేసరికి ఇంకా బోర్ కొట్టేసింది మాకు కూడా. ఇక పిల్లలైతే ఇక మూవీస్ చూసుకుంటూ వాళ్ళు టైం పాస్ చేశారు. యాక్చువల్గా ఫోన్ పట్టుకుంటూ ఉంటే వద్దని చెప్పేసి ఇంక ఇలా మూవీ పెట్టుకోమంటే పెట్టుకొని చూస్తున్నారనమాట. ఇక లేచింది మొదలు తింటాం, కూర్చోవడం, మళ్ళీ తింటాం, కూర్చోవడం, పడుకోవడం, మళ్ళీ అంతే ప్రాసెస్ కదా. తిన్న ఫుడ్ తిన్నట్లే ఉంది, డైజెషన్ అవ్వట్లేదు. అందుకని ఇంటి దగ్గర నుంచి నేను జీరా ఉంటుంది కదా, జీరా అండ్ సోంపు 2 ఫ్రై చేసుకొని పౌడర్ చేసి ఆ పౌడర్ని తీసుకొచ్చాను అనమాట. ఇక హాట్ వాటర్లో అలా కొంచెం పౌడర్, 1 స్పూన్ చొప్పున పౌడర్ వేసుకొని తాగేస్తే మంచిగా డైజెషన్ అవుతుంది. ఎంచక్క ఇంకా ఈ ట్రిప్ అన్ని రోజులు నేనైతే అదే పని చేశాను. అది తాగిన ఒక 1 అవర్కి పొట్ట అయితే చాలా ఫ్రీ అయిపోతుంది. అంటే బాగా ఆకలేస్తుంది మళ్ళీ వెంటనే. అలా ఆకలేసినప్పుడు ఇక మళ్ళీ స్నాక్స్ ఉంటాయి కదా, మళ్ళీ బ్యాటింగ్ అనమాట. సో ఖాళీగా ఉంటే ఎక్కువ తినాలనిపిస్తుంది కదా, కానీ వంట చేయడం లేదు కదా. ఆ విషయానికి వస్తే చాలా రిలాక్స్ అయ్యాలని అనిపించింది. ఇక మధ్య మధ్యలో ఫోన్లో అప్డేట్స్ చూసుకోవడం, అసలు ఏం జరిగింది, పెహల్గాంలో ఉన్నామనే కానీ డైరెక్ట్గా చూసామనే కానీ అసలు విషయం తెలియదు కదా. అంటే న్యూస్లో ఎలా చెప్తున్నారు, అసలు వీడియోస్ ఎలా వస్తున్నాయని చెప్పేసి ఇక పొద్దాకా ఫోన్ పట్టుకొని చూస్తూనే ఉండిపోయామన్నమాట. ఇక మాకు ఇచ్చిన రూమ్ దగ్గర విండోలో కూర్చుంటే రోడ్ సైడ్ మొత్తం వ్యూ కనిపిస్తుంది అనమాట. ఇక రోడ్డు మీద ఎవ్వరు కనిపించట్లేదు. అండ్ సిఆర్పిఎఫ్ వ్యాన్స్ అయితే సర్చింగ్ అనమాట. ఎక్కడెక్కడ అంటే ఇలా పెట్టి చూస్తూ ఉంటారు కదా, బాంబు స్క్వాడ్స్ అవి చెక్ చేస్తూ ఉన్నారు. అసలు రూమ్లోంచి బయటికి రావడానికే ఆ టైంలో అయితే భయం వేసింది. అందుకే ఇంకా రూమ్లోనే కూర్చున్నాం. ఇక పిల్లలేమో అందరూ ఒక రూమ్లో కూర్చొని టీవీ చూస్తున్నారు. ఇక జెంట్స్ ఏమో
ఇంకా కారిడార్లో కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. దీనిలో లెమన్ పీసులు కూడా ఉన్నాయి చూడండి. ఇదిగో లెమన్. ఆ రోజు కూడా బిర్యానీ బాగానే ఉంది కదా మనం సోనా మార్కెట్ లేటం తిన్నాం కదా. సేమ్ ఇలానే తీసుకుంటాను కూడా. బిర్యానీ ఆర్డర్ చేసాం కదా సోనా. ఆన్ చేయలేదు నేను. ఆన్ చేసావా ఆఫ్ చేసావా? ఆఫ్ చేసావే. మేము ఫుల్ కనిపిస్తున్నామా? సిగ్నేచర్ దాని బదులు నువ్వే పట్టుకొని చూపివే సరిపోయింది. అవును, చికెన్ చిరోపి రైస్ అయిపోయింది. వెజ్ కర్రీ ఆర్డర్ ఫాస్ట్ తిప్పకు స్లోగా. అబ్బా ఫోటోగ్రాఫర్ అక్కమ్మ చూడగా వచ్చింది. ఫోన్లో ట్రై చేశాడు కదా. అందుకే సరే వేసుకో. అది కాదు, కొంచెం వెనక్కి రా, నాన్న కోపం కూడా కనిపిస్తుంది. భారతీయ స్కూల్ పెట్టంటే అది కాదు చెప్తుంది. ఏంటి కర్రీ అన్ని తీసి అక్కగేసేటప్పుడు అది ఇది సేమా? రెండు సేమ్ అండి. అది వెజ్ మన వెజ్ పన్నీర్. మనం ఫుల్ డ్రై అని చెప్తే నాకు గ్రేవీ వచ్చింది. కొద్దిగా గ్రేవీ అని చెప్తే రసం సాంబారే. కాదు, రసం సాంబార్. దాన్ని మంచూరియాలో ఉన్నట్లు వచ్చింది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ మంచూరియా ఉన్నట్టుంది కదా. शू इधर ही छोड़ लगा हाँ हाँ मैडम ने रखा ना इधर ही चप्पल आप रखो తిన్నా. యాక్చువల్గా మేము స్టే అయిన దగ్గర వెనకాల టెంపుల్ ఉందన్నమాట. సౌండ్లు వినపడుతూ ఉన్నాయి. అసలు ఏంటా అని ఒకరోజు బయటకు వచ్చి చూసాము. అక్కడ విజిటర్స్ అంటే టూరిస్టులు ఉన్నారు. ఇంకా సరే చూద్దామని నేను, మా హస్బెండ్, ఇంకా అన్విత అలా దగ్గరికి వెళ్ళాము. అక్కడ దగ్గరికి వెళ్తే వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారు. బెంగళూరు నుంచి వచ్చారంట. సో ఈ అటాక్ జరిగింది కదా, మీకు భయం లేదా అంటే, సో ఎలాగో వచ్చాం కదా ఇంకా చూడాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్తో ఇలా వచ్చామని చెప్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఇంత దూరం వచ్చాం కదా, ఎలాగో ఇంకా వాళ్ళ పిల్లలు కూడా యూఎస్లో సెటిల్ అయిపోయారంట, వీళ్ళు రిటైర్మెంట్లో ఉన్నారు. సో చూడాలి అని చెప్పేసి ఇంకా ఇలా టెంపుల్ ఉందని తెలిసి ఇక్కడికి వచ్చారనమాట చూడటానికి. అండ్ అన్నీ కూడా వెళ్తాను అని చెప్తున్నారు. అంటే మిగతా ప్లేసెస్ కూడా ఏవైతే చూడాలో వాటికి కూడా వెళ్తాము అని చెప్తున్నారనమాట. మాకైతే మేము రూమ్లోంచే బయటికి రాలేదు, వీళ్ళు భలే వచ్చారు అని చెప్పేసి వాళ్ళని చూసి కొంచెం ధైర్యం వచ్చింది. అందుకని మేము కూడా ఎలాగూ వాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ టెంపుల్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసాము. అందరూ ఉన్నారు గాడ్స్. అంటే చూడటానికి టెంపుల్ ఒక్కటే అయినా సరే లోపల అందరి దేవుళ్ళు ప్రతిష్ఠించారనమాట దేవుళ్ళని. సో చాలా చక్కగా అనిపించింది. ఇక వెంటనే ఇంకా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు, మేము ఇంకా వచ్చేసాం అనమాట రూమ్కి. ఇది వచ్చేసి బయట వ్యూ అనమాట. మేము స్టే చేసిన హోటల్ బాద్షా ఇన్ అని. అకామిడేషన్ అంతా కూడా చాలా నీట్గా అంటే బాగుంది, బాగా ఇచ్చారు, సర్వీస్ కూడా బాగుందన్నమాట.
still they can. It can Some happen impact anywhere. will be there, but Be it it's Srinagar or be it anywhere, it can happen anywhere. Just the difference matter is that people are Ilana? you are safe there. I was seeing yesterday you all were sitting here on the sofa and you all were having a good time. I told them to ఇక 2 రోజుల నుంచి తింటాం కూర్చోవడమే కదా, సో కొంచెం తిన్నాయనా అనిపించింది, అందుకే మిర్రర్లో చూసుకుంటా ఉన్నాను. ఇక రేపు మార్నింగే జమ్మూకి శ్రీనగర్ నుంచి జమ్మూ ఫ్లైట్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి 25th ఈవినింగ్. సో ఇక అందరం కూర్చొని రూమ్లో బోర్ కొడుతుంది కదా, ఇక అందరం కూర్చొని అంత్యాక్షరి అలా ఆడదామా అని చెప్పేసి అనుకున్నాము. ఈలోపు ఈవినింగ్ కదా మంచిగా కాఫీ తాగదామని ఫస్ట్ అయితే కాఫీ తీసుకున్నాము. చల్లగా ఉందిగా. ఇక అందరం కాఫీ ఎంజాయ్ చేసిన తర్వాత అందరం కలిసి కొద్దిసేపు డమ్ షరట్స్ అయితే ఆడాము. Sipping. Carton sipping. ఇలా చూపించాలి. కొత్త హీరోలంటే ఇప్పుడు రాజకీయానికి మధ్యలో ఉంటారు. ఫైటింగ్ ఫైటింగ్ అంతే. మగధీరా నెక్స్ట్ 5 లెటర్స్ కరెక్ట్ అంతే తెలుగు కదా అందుకు దేశముద్రా థర్డ్ లెటర్ రా 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 అని చెప్తున్నా రా అని చెప్తున్నా కమ్ రండి త్వరగా రండి, ముందు రండి, వెనకాల ఇంకా పాతండి, ఇంకా వేరే చెప్పాలా? బురద బురద కాదు చెప్పండి. ఫస్ట్ వర్డ్ చెప్పు. కోడి, పక్షి, బర్డ్, బాతు, కోడి కాకుండా ఇంకేముంది? సెకండ్ ఫస్ట్. దీపావళి, అమ్మవారు, దీపావళి, ఇది తాగొచ్చు, ఇది తాగొచ్చు కానీ రెండు ఒకటే. ఏంటి ఇది కాఫీ, ఇది టీ. సెకండ్ వర్డ్ బాయ్స్. ఫస్ట్ వర్డ్ హ్యాపీ బాయ్స్, బెంగళూరు బాయ్స్, రౌడీ బాయ్స్, మొత్తం 2 లెటర్లేనా? సరే సెకండ్ వర్డ్ బాయ్స్, మౌంటైన్, మంగు మంజుమల్ బాయ్స్. ఫస్ట్ వర్డ్ 2 వర్డ్లు ఉన్నాయి. ఫస్ట్ వర్డ్ 2 లెటర్స్. బల్లే. సెకండ్ వర్డ్ 4 letters. సుందరి. అంటే సుందరానికి ఆ హోటల్లో మెయిన్ తప్ప ఎవ్వరూ లేరు. ఇక ఫుల్గా ఈవినింగ్ టైంలో అయితే డమ్ షరట్స్ ఆడుకున్నాం. ఇది వచ్చేసి 25th మార్నింగ్. ఇక జమ్మూకి అయితే బయలుదేరుతున్నాం. మార్నింగ్ 10:30కి అలా ఫ్లైట్ ఉందన్నమాట. సో అర్లీగా బయలుదేరుతున్నాం. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఇక చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్కి రొటీన్గా ఉన్నాయి రోజు. అంటే ఒక వచ్చిన దగ్గర నుంచి ఇంక ఇవే తింటున్నాం. ఇంకా లాస్ట్ అయితే అసలు తినలేకపోయాం అనమాట. అయినా ఇంకా తినాలి కదా. ఇంకా మళ్ళీ జమ్మూకి వెళ్తున్నాం, అక్కడ దొరుకుతుందో లేదో ఫుడ్, టైంకి తింటామో లేదా అని చెప్పేసి. Everything is very nice. And staff are so Yeah, staff, the way they look after us, everything is very satisfying. అంతేనా? చెప్పండి అంకుల్ ఏదో We love Kashmir. ambience of the hotel is also good. Yeah. We enjoyed a lot. very good. మేమైతే చాలా భయంతో స్టే చేసాం, కానీ వీళ్ళైతే చాలా బాగా చూసుకున్నారు. ఏం భయం లేదు, మా పిల్లల్లా చూసుకుంటామని చెప్పి ధైర్యం చెప్పారు. ఇంక ఇక్కడ డ్రైవర్ అనమాట. పెహల్గాం అటాక్ టైంలో అయితే మాకు చాలా భయం వేసింది. ఆ టైంలో ఆయన ధైర్యం చెప్పిన విధానం చూస్తే ఫిదా అయిపోయాం. ఆయన ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో, ఎంత బాగా చూసుకున్నారో అనిపించింది.
ఫైనల్గా ఆయనకు కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కాం. ఇది వచ్చేసి జమ్మూకి వెళ్ళే రూట్ అనమాట, శ్రీనగర్ నుంచి జమ్మూ. అసలు రియల్గా ఆ వ్యూ చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు. మేము శ్రీనగర్కి వచ్చే రోజు ఈవినింగ్ టైంలో అండ్ విండో సీట్ కూడా కాదు, పక్కన వాళ్ళు పైకి ఎగిరెగిరి చూస్తున్నారనమాట. ఎందుకు అలా చూస్తున్నారో అర్థం కాలేదు. దూరం నుంచి నార్మల్గానే ఉంది కదా అనుకున్నాం. అసలు విండో సీట్లో కూర్చొని చూడాలి ఆ వ్యూ, అసలు 2 కళ్ళు సరిపోవు. ఇక నెక్స్ట్ వ్లాగ్లో అయితే జమ్మూలో వైష్ణవీదేవి టెంపుల్ని దర్శించుకున్నాం కదా, ఆ వీడియోని అయితే షేర్ చేస్తాం. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.